వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదు. సీఎం చంద్రబాబు విమర్శ. మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుంది. మంత్రి నారా లోకేష్ వెల్లడి. దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులు రక్షించి ఉద్యోగులకు న్యాయం చేయకపోతే ఆందోళన తప్పదు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు హెచ్చరిక. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల కారణంగా ఆటో రంగం పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు. సిఐటి ఆటో వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు దోనెపూడి కాశీనాథ్ ఆవేదన. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం వెల్లడించారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్ ఆమోదించిందని, అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అన్నారు. హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదని విమర్శించారు. యువగలంలో ప్రకటించిన విధంగా మిషన్ రాయలసీమ హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి టీడీపీతోనే సాధ్యం. గతంలో చేశాం, మళ్లీ చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే వల్గారిటీ, అది చూస్తే బాధ. ఒకరిద్దరి పైన దిశ, అందరిపైన ఇదే వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఈ రోజు మీరు చూసినప్పుడు ఓసారి ఎంత బాధ వేస్తుందంటే, ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు, ఏదైనా ఒకప్పుడు నేను చూస్తే ఒక చిన్న విషయం విమర్శ వచ్చిందంటే చాలా కాన్షియస్గా ఉండేవాడు. పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ వస్తే ఆ ఆర్టికల్ పైన మదన పడి ఇమ్మీడియట్ గా కౌంటర్ చేసి మనం డిసాసోసియేట్ అయ్యేవాళ్ళం. ఒకప్పుడు దిశ మీరు కూడా ఉన్నారు. నేను తెల్లవారితో నిద్ర లేస్తే రాష్ట్రంలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్ చూసుకొని 6 గంటలకు సమీక్ష చేసి అక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని ఉరికెత్తించిన పరిస్థితి. దాంతో ఒక భయంగా ప్రతి ఒక్కరు పనిచేశారు. ఈ రోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో, ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి. నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళని సమర్థించే పరిస్థితికి వచ్చాడు. అంటే ఆ దిశ ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి, పోలీసు వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వరద రవీందర్ రెడ్డి, నేను ఆ పేరు ఇక్కడ చెప్పక్కర్లేదు, కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు. కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది. అతని మీద వైఎస్ఆర్కు పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే. ఇంకా ఉండేటిని చెప్పలేని దిశ. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. అది నా నోటితో నేను చెప్పే విషయాలు కాదు, ఉచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 5 సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే మన లక్ష్యమన్నారు. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఈ పరిశ్రమలను ఆనాడు చొరవతో తీసుకొచ్చామన్నారు. అనేక
సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి సారించామన్నారు. ముందు చూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి అదాని సంస్థతో ఒప్పందం చేసుకున్నాం, భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశాం. కానీ అది ఆగిపోయింది. 2019-2024 మధ్య ఒక్క కాంక్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించారు. వంశకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలు అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్తో కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500-600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 monthsలో కొబ్బరికాయ కొట్టచ్చు నేను ఆశిస్తున్నాను. దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలని టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. మనం యుఎస్ కూడా వెళ్ళాను, అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అటుపక్క విశాఖపట్నంలో, క్షమించాలి, అటుపక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే కానీ మనం కానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళుంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్, $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం. నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి, దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష. అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్లు ఉన్నాయి, ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. అది పాలసీ ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష. వంశకృష్ణ గారు అడిగినట్టు ఒక సోషల్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పీడ్గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా భారతదేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష. అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్, క్షమించాలి, హోటల్స్ కూడా అధ్యక్ష. అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారు డిపార్ట్మెంట్ అది. కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి. వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష. 10 కాదు, వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. దానికి నిన్నే పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజాన్ని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 500 జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు హక్కులు కాపాడాలని నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతు సంఘాల, కార్మిక సంఘాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రాజ్యాంగానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వాల పాలన ఉందని సంయుక్త కిసాన్ వచ్చి రాష్ట్రం డే అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే ఆయన డిమాండ్ చేశారు. అందులో భాగంగా 26వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సొమ్మును రుణాల రూపంలో ఇచ్చి కట్టని పక్షంలో మాఫీ చేయడం సరికాదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఒక్కసారి రుణమాఫీ చేయడం అంటే ఎందుకు స్పందించడం లేదన్నారు. ఇది కార్పొరేట్ల కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి కెప్టెన్ మైన్స్ లేని ఒకే ఒక్క ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు కర్మాగారం అన్నారు. ఉక్కు కర్మాగారాన్ని కారు చౌకగా అమ్మేయాలని కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. అమ్మడం లేదు అని చెప్తున్నారు, కానీ దాన్ని కాపాడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం లేదన్నారు. 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం భారత ప్రజానీకం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రూపొందించుకున్న భారత రాజ్యాంగానికి డ్రాఫ్ట్ని రాజ్యాంగ సభలో సుదీర్ఘంగా చర్చించి ఆమోదించి తమకు తాము ప్రసాదించుకున్న పవిత్రమైన రోజు. ఆ భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి ఆశయాలు, లక్ష్యాలు దానికి భిన్నంగా ఈరోజు భారతదేశంలో
చోటు చేసుకుంటూ ఉన్నటువంటి పరిణామాలు, అందులో ముఖ్యంగా ఈ దేశంలో ప్రజలందరికీ ఆహార భద్రతను సమకూరుస్తూ పరిశ్రమలకు కావలసినటువంటి రా మెటీరియల్స్ని సరఫరా చేస్తూ ఉన్నటువంటి భారత రైతాంగానికి కొనసాగుతూ ఉన్నటువంటి అన్యాయాన్ని సవరించాలని, అలాగే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు సిఫార్సు చేసిన విధంగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి చట్టబద్ధ ఎంఎస్పి ధరల్ని లభింపచేసినప్పుడే రైతాంగం యొక్క బాధలు, నష్టాలు తగ్గి గౌరవప్రదంగా జీవించగలిగిన అవకాశం వస్తుందని, అట్లాగే చీడపీడలు, అకాల వర్షాలు, అధిక వర్షాలు, తుఫాన్లు, కరువులు, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతాంగం బ్యాంకుల దగ్గర తీసుకున్న, ప్రైవేటు వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి అప్పులు తీర్చలేని పరిస్థితులలో ఒక్కసారి రుణమాఫీ చేయాలని కోరినటువంటి విన్నపాన్ని కానీ, కేరళలో ఉన్నట్టుగా రైతు రుణ ఉపశమన చట్టాన్ని పెట్టాలని కానీ, అలాగే భారత కార్మిక సోదరులు బ్రిటిష్ పరిపాలన రోజుల నుంచి కూడా వారు సంఘటితంగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను, ప్రయోజనాలను మంటగలుపుతూ కాలరాస్తూ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించాలని దాదాపు 13 మాసాల పైగా అత్యంత శాంతియుతంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమాన్ని కొనసాగించుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 740 రైతు సంఘాలు, 540 రైతు సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక కలిసి చేసినటువంటి డిమాండ్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి పరిస్థితులలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతులు, కార్మికుల యొక్క విజ్ఞప్తులను పట్టించుకో. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 108 సర్వీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆర్ రవీంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు సుబానిని డిమాండ్ చేశారు. సర్వీస్ ప్రొవైడర్స్ తొలగించి పూర్తిగా ప్రభుత్వమే ఈ సర్వీస్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సర్వీస్లో ఉద్యోగుడు మరణిస్తే ఆ ఉద్యోగ కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఉద్యోగులు బకాయి ఉన్న ఇంక్రిమెంట్లను తక్షణమే చెల్లించాలన్నారు. తక్షణమే ఈవీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల తరపున చెల్లించాలన్నారు. అసలు అమలులో ఉన్న 12 గంటల పని భారాన్ని 8 గంటలకు తగ్గించాలన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం విధానం అంటూ ఉద్యోగుల్లో వ్యత్యాసం సృష్టించాలని, చాలామందికి తక్కువ జీతాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. అందరికీ సమానమే వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ఈరోజు 108 సర్వీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో నూతనంగా ఆవిర్భవించడం జరిగింది. 108 సర్వీస్ ఎంప్లాయీస్ యూనియన్ పేరుతో ఏఐటీసీ అనుబంధమైనటువంటి సంఘం. ఈ సంస్థ నిన్ననే మహాసభ జరుపుకొని నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన నాయకత్వంలో ఇప్పుడు వేదిక మీద గౌరవాధ్యక్షుడుగా రావులపల్లి రవీంద్రనాథ్, నేను ప్రెసిడెంట్గా ఆర్ సుబాని, కృష్ణా జిల్లా సంబంధించినటువంటి ఆయన, వర్కింగ్ ప్రెసిడెంట్గా స్వామి వై శబర్నాథ్ రెడ్డి, అనంతపురం జిల్లా నుంచి, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఏఐటీసీ నుండి ఎస్వి సుబ్బయ్య గారు, ఇంకా ఒక నలుగురు ఉపాధ్యక్షులు, 4 సహాయ కార్యదర్శులు, ఒక ట్రెజరరు, 9 మందితో వర్కింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా మహాసభలో చేసినటువంటి తీర్మానాలు ప్రధానమైనటువంటి ఈ సమాన పనికి సమాన వేతనం. ఇక్కడ ఈ 108 మేనేజ్మెంట్ ఏదైతే ఇప్పటివరకు అరవిందో ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరవిందో కమిటీకి ఈ యొక్క 108ని అప్పచెప్పడం జరిగింది. ఈ అరవిందో కమిటీ విభజించు పాలించు అనేటటువంటి పద్ధతుల్లో ఈ ఉన్నటువంటి 108లో పనిచేసేటటువంటి వాళ్ళని సీనియర్స్, జూనియర్స్ అనే పేరుతో, సర్వీస్ అంతా ఒకటే ఉన్నా అందరూ ఒకే రకమైనటువంటి పనిచేస్తున్నా ఈ వాళ్ళ యొక్క వేతనాల వ్యత్యాసం కోసం కేవలం జూనియర్స్, సీనియర్స్ అనే పేరుతో పెట్టేసి జూనియర్స్కి 108 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్స్ అందరి తరఫున
స్టేట్ అధ్యక్షుడి కింద ఎన్నుకున్నందుకు అందరికీ ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా అండి. ప్రతి ఎంప్లాయీస్ కూడా వారి యొక్క సమస్యలు, అలాగే మీ మీడియా మిత్రులు అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. వారి యొక్క సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం దృష్టికి ఏఐటీసీ తరఫున మేము అన్ని వేళలా కూడా కష్టపడి పనిచేస్తామని మీ అందరూ సమాముఖంగా తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా ఈ స్లాబ్ విధానం అనేది మాకు పెట్టి అనేక విధాలుగా మాకు కొన్ని సంవత్సరాల నుంచి మేము అనేక విధాలుగా ఇబ్బంది పడి ఆర్థికంగా చాలా చితికిపోయామండి. ఈ స్లాబ్ విధానం అనేది మాకు జీవో కానీ, ఒక అగ్రిమెంట్ కానీ, ఒక కాగితం రూపంలో కానీ ఏమీ లేకుండా కేవలం నోటి మాట ద్వారా దీన్ని అమలు చేస్తున్నారండి. మాకు సర్వీసు అనేది ఒక ఎస్ఆర్ కానీ, ఒక మాకు అపాయింట్మెంట్ కానీ ఏ విధమైనది ఉండదండి. బ్రేకప్ సర్వీస్ ఉంటుంది. కేవలం బ్రేకప్ సర్వీస్ మీద మేము పనిచేయడం జరుగుతుంది. ఈ బ్రేకప్ సర్వీస్ అనేది సర్వీస్ ఎలా తీసుకుంటారనేది ఇంతవరకు ఒక క్లారిటీ లేదండి. ప్రతి ఒక్కళ్ళు చేసేది అదే పని చేస్తున్నాం. 12 గంటల పని విధానం కూడా అమలు చేస్తున్నారండి. వైద్య విధాన ఆరోగ్య పరిస్థితిలో మనకి 8 గంటల పని ఉందండి ఎక్కడ చూసినా కానీ. మాకు 12 గంటల పని విధానం చేస్తా చాలా హార్డ్ అయిన వర్క్ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా 8 గంటల పని విధానం కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి. అలాగే ఈ సర్వీస్ ప్రొవైడర్లు అనేది తీసేసి మీకు గవర్నమెంటే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 108 సర్వీసు ఎంప్లాయీస్గా ఈ మధ్యకాలంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి నిన్ననే మహాసభ నడుపుకొని కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి ఇటీవల కాలంలో ఈ రంగం సమస్యలపైన మరి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే మొదటి స్లాబు వాళ్లకు 30,000 ఇస్తున్నారు, రెండో స్లాబ్ వాళ్ళకు 26,000 ఇస్తున్నారు, మూడో స్లాబ్ వాళ్ళకు 15,550 రూపాయలు ఇస్తున్నారు. ఈ విభజన 3 స్లాబులు పెట్టడానికి గవర్నమెంట్ నుంచి ఏమైనా జీవో ఇచ్చారా? జీవో ఏమి ఇవ్వట్లేదు. అదే కదా గవర్నమెంట్ ఏమన్నా సర్కులర్ ఇచ్చిందా? ఇవ్వలేదు. కంపెనీ వాళ్ళే ఈ స్లాబులు సృష్టించి ఈ వర్కర్లలో అందరూ చేసేది ఒకటే పని అయినప్పటికీ ఈ వర్కర్లలో విభజన తీసుకొచ్చి కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ ఇచ్చి పెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. జూనియర్స్ అని వీళ్ళ చేత పని చేయించుకుంటున్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. వీళ్ళందరూ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అందరూ చేసేది ఒకటే పని. కాబట్టి ఇటీవల కాలంలో మేము కృష్ణబాబు సార్ను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రితోనూ, హెల్త్ మినిస్టర్తోనూ కలిసి వాళ్ళకు కూడా మెమరాండం ఇచ్చాం. మరి దాని మీద కూడా వారేమీ ఇంకా ఇప్పటికి కూడా దానికి స్పందన లేకుండా ఉంది. అందుకని చెప్పేసి దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులు రక్షించి డిపాజిట్దారులు, ఉద్యోగులకు న్యాయం చేయకపోతే ఆందోళన తప్పదని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వర హెచ్చరించారు. సుమారు 100 సంవత్సరాలుగా ఖాతాదారులకు దుర్గా బ్యాంకు సేవలు అందించింది అన్నారు. కోఆపరేటివ్ ఉన్నత స్థాయి అధికారుల నిర్లక్ష్యం, కొంతమంది స్వార్థపరుల తప్పుడు ప్రచారం తదితర కారణాల వల్ల బ్యాంకు లైసెన్సు రద్దయిందన్నారు. ఈ దుర్గా బ్యాంకు లైబిలిటీ సుమారు 57,000 కోట్లు ఉండగా 63 కోట్లు ఉన్నాయన్నారు. ఇళ్ల మీద వప్పులు ఇచ్చిన వారి వద్ద నుండి బకాయిలు వసూలు చేస్తే రాఖీకి సుమారు 42 కోట్లు వస్తాయన్నారు. దుర్గాకి కోఆపరేటివ్ బ్యాంకును థర్డ్ పార్టీగా అప్పగించేందుకు తెర వెనుక పెద్ద కుట్ర జరుగుతుందని కోటేశ్వర్ ఆరోపించారు. ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు వై సుజన చౌదరి, బోండ ఉమామహేశ్వరరావు దృష్టి సారించాలన్నారు. అతి పురాతనమైనటువంటి 97 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు పేద మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉంటూ అనేక సేవలు అందించినటువంటి బ్యాంకు ఈ రోజున కొంతమంది స్వార్థపరులు, గతంలో బ్యాంకుని పరిపాలించినటువంటి డైరెక్టర్స్ యొక్క నిర్వాహం వలన ఈ రోజున నష్టాల్లో ఉన్నది అనేటటువంటి ప్రచారం చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఏదైనా సరే పెద్దలు చెప్పినట్టుగా కుక్కను కూడా పిచ్చి కుక్క అంటేనే 4 రాళ్ళు పడతాయి. అదే చందంగా ఈ బ్యాంకు నష్టాల్లో ఉన్నది అనేటటువంటిది ఏదో జరిగిపోతూ ఉన్నది, డిపాజిట్దారులకు నష్టం అనేటటువంటి ప్రచారం చేయడంతో మరింత సంక్షోభంలోకి బ్యాంకు వెళ్ళింది. వాస్తవానికి ఈ రోజున బ్యాంకుని ఉన్నటువంటి యథాస్థితిలో తన సొంత శక్తితోటి బ్యాంకుని నిర్వహించుకునేటటువంటి శక్తి బ్యాంకుకు ఉన్నది. ఈ రోజున 28,000 మంది సుమారుగా సభ్యులతోటి నడుస్తున్నటువంటి బ్యాంకులో డిపాజిట్లు 57,000 కోట్లు డిపాజిట్దారుల నుంచి డిపాజిట్లు ఉన్నాయి. అలాగే ఆస్తులు చూసినట్లయితే ఎసెట్స్ చూస్తే ఇవాళ బ్యాంకులో ఉన్నటువంటి ఎసెట్స్ 63 కోట్ల 30 లక్షల రూపాయలు ఈ రోజుకి
బ్యాంకుకి ఉన్నటువంటి ఆస్తులు అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానివ్వండి, లేకపోతే ఇతర బ్యాంకుల్లో ఈ బ్యాంకు చేసినటువంటి డిపాజిట్స్ అంటే కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి నేషనలైజ్డ్ బ్యాంక్స్లో డిపాజిట్ చేసినటువంటి 63,30,00,000 రూపాయలు ఈ రోజుకు కూడా ఉన్నది. ఆ 63 కోట్లు విత్డ్రా చేస్తే ఖచ్చితంగా 50 డిపాజిట్దారులందరికీ కూడా 57 కోట్లు ఇమ్మీడియట్గా చెల్లించేటటువంటి అవకాశం ఉన్నది. కానీ ఈ రోజున ప్రభుత్వం చేసేటటువంటి నిర్వాహకం ఇవాళ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కానీ లేకపోతే అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కానీ కోఆపరేటివ్ శాఖలో ఉన్నటువంటి అధికారుల యొక్క పర్యవేక్షణ సక్రమంగా లేనందువలన గత 2 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా డిపాజిట్దారులకి డిపాజిట్లు ఇవ్వనటువంటి పరిస్థితి. వృద్ధాప్యంలో పిల్లల యొక్క పెళ్ళిళ్ళకి, వివాహాలకి, అలాగే ఇతర అవసరాల కోసం ఉపయోగపడుతుందని చెప్పి కోఆపరేటివ్ బ్యాంకులో డబ్బు దాచుకున్న వారికి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్కరికి డిపాజిట్స్ ఇవ్వనటువంటి పరిస్థితిలో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజున అటువంటి బ్యాంకు లైసెన్స్ రద్దు చేశామని చెప్పి ఒక 10 రోజుల క్రితం లైసెన్సు రద్దు చేస్తున్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రకటన రావటం, ఆ ప్రకటన రావడానికి చాలా వెనకాల రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి. ఈ రోజున ఈ బ్యాంకుని ఒక ఫైనాన్స్ కంపెనీకి రాబోయేటటువంటి కాలంలో లిక్విడేటర్ ద్వారా ఫైనాన్స్ కంపెనీస్కి గన్నవరం నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రధానంగా ఉన్న 3 సమస్యలకు పరిష్కారం చూపాలని గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ 1276 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్రహ్మలింగయ్య చెరువును రిజర్వాయర్గా చేసేందుకు 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు కేటాయించిన గత వైసీపీ పాలనలో సొమ్మును డ్రా చేయడంతో పాటు అక్రమంగా మట్టిని తోసేశారని విమర్శించారు. ఈ బ్రహ్మలింగయ్య చెరువును రిజర్వాయర్గా మార్చి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే పోలవరం, ఏలూరు కాలువల అనుసంధానం కోసం 15.60 కోట్లు కేటాయించిన గత ప్రభుత్వం అలసత్వం వల్ల నిర్మాణం ఆలస్యం కాగా నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలకు ప్రహారీ రైనింగ్ పాడిపోయాయని వాటికి నిధులు కేటాయించాలని వెల్లడించారు. యార్లగడ్డ వెంకటరావు. ధన్యవాదాలు అధ్యక్ష. గన్నవరం నియోజకవర్గంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధ్యక్ష నా నియోజకవర్గంలో ముఖ్యంగా 3 సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. బ్రహ్మలింగయ్య చెరువు 1276 ఎకరాలు ఉంది అధ్యక్ష. గతంలో 14-19 మధ్య రిజర్వాయర్ చేద్దాం అనుకున్న పరిస్థితి, కానీ ఆ రోజు డబ్బులు కేటాయించినా ఆ డబ్బులు డ్రా చేసుకుని అక్రమంగా మట్టి అమ్ముకున్న పరిస్థితి అధ్యక్ష. ఎనిమిది అక్రమంగా మట్టి అమ్మినా ఇప్పుడు రిజర్వాయర్ చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష. దాన్ని రిజర్వాయర్గా మార్చి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే పోలవరం కెనాల్, ఏలూరు కెనాల్ అనుసంధానం చేసే ప్రాజెక్టు కూడా 14-19 మధ్య యనమల రామకృష్ణ గారు 15,60,00,000 కేటాయించారు అధ్యక్ష. కానీ 12th క్లాస్ చదివిన వాళ్ళు కూడా తెలిసే పరిస్థితి అధ్యక్ష. నిర్మాణం లేట్ అయితే నిర్మాణం ఏమో రెట్టింపు అవుతుందనే విషయం గత ప్రభుత్వం మర్చిపోయి దాన్ని అటకెక్కించిన పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఎస్టిమేషన్ చేపిస్తే 32 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ ఇచ్చారు అధ్యక్ష. పోలవరం కెనాల్ 137.6 కిలోమీటర్ల దగ్గర నుంచి ఏలూరు కెనాల్కి అనుసంధానం చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం అలాగే ఏలూరు కెనాల్ మీద రావరపాడు దగ్గర, ప్రసాదంపాడు దగ్గర, జక్కుల దగ్గర వంతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 4-5 వేల ఎకరాలకి వాళ్ళు వెళ్తానికి కానీ 30,000 పైబడి జనాభా ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఒక్కో వంతునికి 5-6 కోట్లు కూడా అవుతుంది అధ్యక్ష. నేను ఆల్రెడీ లెటర్స్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను అధ్యక్ష. వీటిని కూడా కేటాయించవలసిందిగా కోరుతుంది అధ్యక్ష. ఇకపోతే ఎయిర్పోర్ట్ ఎదురుగా అధ్యక్ష గ్రైనరీ బాగున్న పరిస్థితి. బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళినా గ్రైనరీ బాగుండే పరిస్థితి. ఈ శాఖలు అన్నింటితో 7 శాఖలతో అనుసంధానం చేసి మాట్లాడితే 45 రోజులు పట్టింది అధ్యక్ష. ఫైనల్గా హైవే అని అడిగితే నేషనల్ హైవే వెళ్ళేమో విజయవాడ గ్రైనరీ ఎండీతో మాడాలని ఇట్లా చెప్తే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి 45,000 చదరపు మీటర్ గ్రైనరీ ఉందని డబుల్ చేస్తున్న పరిస్థితి అధ్యక్ష. ఆ పనులు ప్రారంభించారు అధ్యక్ష. కానీ ఎయిర్పోర్ట్ ఎదురుగా స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు మీద ఉన్న వెటర్నరీ కాలేజ్ కాంపౌండ్ వాళ్ళు పడిపోయి ఆ రైలింగ్లు పాడైపోయిన పరిస్థితి అధ్యక్ష. ఎయిర్పోర్ట్ క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది, చూస్తా కూడా ఆకూడదు ఉంది అధ్యక్ష. దానికి నిధులు కేటాయించాల్సిందిగా మంత్రి గారిని కోరే అధ్యక్ష. దాన్ని బ్యూటిఫికేషన్ చేయడానికి కలెక్టర్ని అడిగినా చందా లేదనే పరిస్థితి, ఫండ్స్ లేవని CGF అప్లై చేయడం కుదరట్లేదు అధ్యక్ష. దానికి కూడా యానిమల్ హస్బెండరీ నుంచి నిధులు కేటాయించాల్సిన మీ దగ్గర కోరుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. 5 ఏళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని, దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు. వీటికి హోంమంత్రి సమాధానం ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని ఆమె తెలిపారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని, దీంతో నేరస్తులను అణిచివేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే 7 సార్లు సమీక్ష నిర్వహించారని వివరించారు. గత 5 ఏళ్లలో 25,000 కిలోల గంజాయి పట్టుకున్నట్టు తెలిపారు. దీన్ని సాగు చేసినా, తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. ఆస్తులు సైతం జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఇందాక సభ్యులు మన వాసు గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజాయి మీద కానీ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏదంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు ఇంతవరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మన నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం కాదు. రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము, జైల్లో పెట్టేసాము, వాళ్ళకి రిమైండ్ తీసేసాము, తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా రప్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. గడిచిన 5 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దోచుకున్న సొమ్ములను మొత్తం బయటకు తీస్తామని బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ హెచ్చరించారు. గడిచిన 5 ఏళ్లలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, నియంత్రణతో పాలన, ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ పాలన అని విమర్శించారు. ఇవాళ విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో యామిని శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశం జగన్ వైసీపీ పార్టీపై సంచలన విమర్శలు చేశారు. పబ్లిసిటీ పిచ్చి పీక్లో ఉన్న జగన్ కేంద్రం ఇచ్చిన పథకాలను తన స్టిక్కర్ వేయించుకున్నారని ధ్వజమెత్తారు. వెలుగులు నింపడమే కాకుండా దశాబ్దాల వారి కలలను కూడా నెరవేర్చింది. అలాగే మహిళా సాధికారతకి పెద్దపీట వేస్తారు నరేంద్ర మోదీ గారు. 2014 నుండి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటైనప్పటి నుంచి కూడా మహిళలు, యువత, రైతులు, శ్రామికులు ఈ 4 వర్గాల వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పని బలంగా నమ్ముతారు. ఆ క్రమంలోనే 2015లో ప్రారంభించినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇందులో విశేషంగా చెప్పాలేనంటే 4 కోట్ల కుటుంబాలకి 4 కోట్ల ఇల్లుని నిర్మిస్తే దాంట్లో 3 కోట్ల ఇళ్ళకి మహిళ యజమానురాలు, హక్కుదారు. ఇది ఇంతకుముందు భారత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మహిళలు 3 కోట్ల మంది మహిళలని ఇంటి యజమానుదారులాగా చేస్తూ వారికి అన్ని విధాలుగా హక్కులను కల్పిస్తూ మహిళా సాధికారతను చాటి చెప్పారు. అలాగే సామాజిక సమతుల్యత, సోషల్ ఈక్వాలిటీ పెంపొందించడం కోసమని చెప్పని, బ్యాలెన్స్ చేయడం కోసమని ఈ కట్టిన 4 కోట్ల ఇళ్లలో 60 నుంచి 65% వరకు కూడా ఎస్సీ ఎస్టీలకి కేటాయించడం జరిగింది. అలాగే 5%
వికలాంగులకి కేటాయించారు. ఎంతో దుర్భరమైన పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు ఉండేటటువంటి కొండ ప్రాంతాల్లో కూడా 84 లక్షల ఇళ్ళని కట్టి ఇవ్వడం జరిగింది. ఇల్లు కట్టిస్తే సరిపోతుందా అనంటే కాదు, ఆ ఇంట్లోకి మౌలిక వసతులు కూడా కావాలి. అందుకనే సౌభాగ్య పథకం ద్వారా ఉచిత కరెంటు, ఉజ్వల పథకం ద్వారా గ్యాసు, అలాగే పిఎం సూర్యఘర్ ద్వారా సోలారు, స్వచ్ఛ భారత్ ద్వారా మరుగుదొడ్లు, ఇలాంటివన్నీ వసతులను కల్పిస్తూ ఉంది. రాబోయే 5 సంవత్సరాలకు కూడా 5,36,5.36 లక్షల కోట్ల రూపాయలతో మరొక 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడానికి అని చెప్పని సంకల్పించుకుంది భారత ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక పట్టణాలలో 21.37 లక్షల ఇళ్లని కేటాయించింది. అలాగే గ్రామాల్లో 2.3 లక్షల ఇళ్లను కేటాయించి దానికోసమని 32,000 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇప్పటివరకు పూర్తయిన దాంట్లో 23,800 కోట్లని విడుదల కూడా చేసింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో మన దురదృష్టం ఏంటంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, నియంతృత్వ పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్, ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్, ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలకి, మధ్యతరగతి ప్రజల కోసం అని చెప్పని ఇల్లు కట్టుకొని వారు ఉండడం కోసమని ఇచ్చినటువంటి నిధులను కూడా దాంట్లో కూడా అవినీతి చేసి వేలాది మంది నిజంగా మహిళల యొక్క శాపనార్థాలను ఎదుర్కొన్నారు. వారు మనం ఎలక్షన్స్కి ముందు చూసాం, ఎక్కడ పోయినా కూడా ఏ మహిళను కదిలిచ్చినా ఇదే. కేంద్రం ఏమో ఇల్లు కట్టుకోవడానికి నరేగా నిధులు కలిపి 1,80,000 రూపాయలని ఇవ్వడమే కాకుండా 20 సంవత్సరాలు బ్యాంకు రుణం 6.5% వడ్డీతోటి బ్యాంకు రుణాన్ని సదుపాయాన్ని కూడా కల్పించింది. ఒక 2.67 లక్షలు తీసుకోవచ్చు వారు. అంతగా సహకారం మేము అందిస్తుంటే పబ్లిసిటీ పిచ్చి పీక్స్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం. ఆయన ఆఖరికి అంగన్వాడీలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి గుడ్డు, అలాగే పాల ప్యాకెట్ పైన కూడా స్టిక్కర్ వేసుకున్నటువంటి వ్యక్తి. అంత పబ్లిసిటీ పిచ్చి ఉంది. చూసాం భూములు, రైతు ఎవరైతే భూ హక్కుదారులు ఉంటారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల కారణంగా ఆటో రంగం పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు చేస్తున్నారని సిఐటి ఆటో వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు దోనపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో వేలాది మంది నిరుద్యోగ యువత ఆటో రంగంపై జీవనం సాగిస్తూ తరుణంలో వివిధ ప్రైవేటు ఏజెన్సీలను ఆటో రంగాన్ని నాశనం చేసే దిశగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు. విజయవాడ శ్రీశ్రీ మాట్లాడిన ఆయన ప్రభుత్వాలు శ్రీశ్రీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైఫల్యం చెందాయని ఆరోపించారు. ఆటో రంగం సంక్షోభంలోకి నెట్టపడతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన ఆటో కార్మికుడు నానా అగచాట్లకి గురవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా స్వయం ఉపాధి పథకం కింద ఉన్నటువంటి ఆటో రంగం ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పోయి ఆత్మహత్యలకు కారణమయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయని అంటే ఆశ్చర్యం కాదు. కిరాయిలు లేక, వినియోగంలోకి రాక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ఈ రంగాన్ని ఆదుకోవాల్సింది పోయి ఈ రంగాన్ని మరింత నిర్వీర్యపరిచేటువంటి దానికి అటు మోడీ కానీ, నిన్నటి దాకా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రభుత్వం కానీ తదనుగుణమైనటువంటి పద్ధతుల్లో చర్యలు చేపట్టడం విచారకరమైనటువంటి విషయం. అందుకనే ఆటో రంగం కొనారిల్లిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో అదనంగా ఓలా, ఓబర్, ర్యాపిడో ఈ 3 ప్రైవేట్ ఏజెన్సీలకి గుత్తాధిపత్యం కింద ఆటో కార్మికుడు నలిగిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటే దీనికి చెక్ పెట్టాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇంకో కొత్త యాప్ను సృష్టించేదానికి సిద్ధపడతా ఉంది. ఏంటా యాప్ అంటే ఈ ఓలా, ఓబరు, ర్యాపిడో ఇవన్నీ తీసేసి ఎత్తేస్తాం, రాబోయే కాలంలో మేము కొంతమంది ఏజెన్సీస్కి అప్పచెప్తాం, ఆ ఏజెన్సీస్ నుంచి వచ్చేటువంటి వీళ్ళు ఇదే రేట్లని, ఇదే పద్ధతిని
అమలు జరిపేటువంటి దానికి ప్రయత్నం చేస్తారు. అది కొత్త యాప్ని మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నామని చెప్పారని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు చెప్పబోతా ఉన్నాయి. భవిష్యత్తులో జరగబోతూ ఉన్నటువంటి పరిణామం ఇది అని చెప్పనేటువంటిది చెప్పేటువంటి దానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని ఈ కాలంలో చూస్తూ ఉన్నాం. ఇది కొత్త పరిణామం. దీనికి తోడు మోటార్ వెహికల్ యాక్ట్లోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టినటువంటి యాక్టు వివిధ రూపాల్లో సవరణలు చేయడం ద్వారా ఆ సవరణలో ఆటో కార్మికుల పాలిట ఉరితాళ్లుగా మారుతూ ఉన్నాయని అంటే అత్యోక్తి కాదు. అందుకనే ఈ నిబంధనలన్నీ ఎవరికి ఉపయోగపడాలి, ఎవరికి ఉపయోగించాలి, పేద సామాన్య మధ్యతరగతి యువకులు ఈరోజు ఉద్యోగాలు లేక అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఎంప్లాయ్మెంట్గా ఇందుట్లో బీటెక్లు చదివిన వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, పాలిటెక్నిక్ కాలేజీలో నైట్ కాలేజీ చదువుతూ పగలు ఆటో వేసుకుంటూ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పగలు చదువుకుంటూ నైట్ ఆటోలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని ఉపాధి రంగంగా ఉన్నటువంటి ఆటో రంగాన్ని ఇన్ని భారాలు ముప్పేటా దాడి చేస్తూ ఉంటే అటు ప్రభుత్వం ఇటు అధికారులు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ముప్పేటా దాడులు చేస్తూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన ఆటో మోటార్ రంగ కార్మికుల్ని సమస్యలు వేధిస్తున్నాయి, వెంటబడుతున్నాయి. ఈరోజు ఆటో మోటార్ కార్మికులు గతంలో ఆటో కార్మికుడు రోడ్డు మీదకి వచ్చి 24 గంటలు రుడిస్తే 800 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునేవాడు. కానీ ఈరోజు 200 నుంచి 300 రూపాయలు సంపాదించుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. ఓలా, ఊబర్, ర్యాపిడ్ వంటి విదేశీ యాప్ల వలన ఇవాళ ఆటో రంగం కుబేలైపోయింది. కిరాయిలు లేక వాళ్ళ కుటుంబాలను పోషించలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. గతంలో ఆత్మహత్యలు అంటే రైతులు గుర్తుకొచ్చేవాళ్ళు, కానీ ఈరోజు ఆత్మహత్యలు అని చెప్పారంటే ఆటో కార్మికులు. కనీసం మా భర్త చనిపోయాడండి, మేము ఫైనాన్స్ కట్టలేము, కొంత టైం ఇవ్వండి అని చెప్పేసి అన్నా సరే ఆటో యజమాని సంఘాలు వాళ్ళకున్న గుమస్తాలు భార్యలను బెదిరించి మీ భర్త చనిపోతే నాకెందుకు, నాకు ఇస్తే కట్టాలని చెప్పేసి మానసికంగా ఒత్తిడి తీసుకురావడం వల్ల ఇవాళ ఆటో కార్మికులు 100కి 90% మంది అనారోగ్యాలకు గురైన వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఆటో ఫైనాన్స్ యజమానులు మానవతా దృక్పథంతో ఆలోచించి ఇవాళ వాళ్ళకి కట్టాల్సిన కిస్తీలకి 3 నెలల పాటు మారిటోరియం ఇవ్వని చెప్పాలన్నాం. మేమేది గొంతెమ్మ కోరట్లా. గతంలో కరోనా వలన సంవత్సరాల తరబడి ఆటోలు ఇంటికాడ పెట్టుకున్నారు. తర్వాత బుడవేరు ముంపు కారణంగా ఈరోజు 40,000 నుంచి 50,000, 60,000, 70,000 రూపాయలు రిపేర్లు అవుతున్నాయి. ఇవాళ రిపేర్ చేయించుకున్నా సరే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రిపేర్లు అవుతున్నాయి. ఇప్పటికీ కూడా ఇవాళ ఆటో రిపేర్లు షెడ్యూల్లో ఇవాళ ఆటోలు ఉండే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇటువంటి టైంలో ఆదుకోవాల్సింది పోయి బెదిరించి ఆ రకంగా ఫైనాన్షియల్ కట్టండి అని చెప్పేసి చెప్పడం సరైనది కాదు. ఇప్పటికైనా మానుకోవాలి. మేము 19వ తారీఖు నాడు కృష్ణా జిల్లా ఫైనాన్స్ యాజమాన్యాలను కలిసాం. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మీ దృష్టికి ఎవరైనా అటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్తే మా దృష్టికి తీసుకొచ్చారండి, మేము సానుకూలంగా ఫ్రెండ్షిప్గా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. సంతోషం. ఆటో యజమానులు కూడా గమనించండి, ఇటువంటి ఆటలకి బెదిరిపోయి మీరు ఆత్మహత్యలు చేసుకొని లేకపోతే మీ ఆటోలు మీరు తగలబెట్టుకోవడం కాదు. యూనియన్, సిఐటి, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకుల దగ్గరికి రండి, అవసరమైతే యజమానుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం చేసుకుందాం, అంతేగాని ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి కూడా ఈరోజు ఆటో కార్మిక సంఘాలకి, ఆటో కార్మికులకు కూడా సిఐటి, ఆటో వర్కర్స్ తెలియజేస్తున్నాం. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వాహన మిత్ర పథకం కింద యజమానులకే కదా ఆటో కార్మికులందరికీ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. 5 నెలలు అయింది, దాని ఊసలేదు. లేదా ఆటో కొనుగోలుకి ఇవాళ సబ్సిడీ ద్వారా లోన్లు ఇస్తామని అన్నారు. ఈరోజు అది ఇవాళ నిజంగా ప్రభుత్వం కానీ స్పందించి ఆటో కార్మికులు సబ్సిడీతో లోన్లు ఇస్తే ఈరోజు ఫైనాన్స్ను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇవాళ ఆటో కార్మికులకి, యజమానులకి బ్యాంకుల ద్వారా సబ్సిడీతో లోన్లు ఇవ్వాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో అన్ని ఆటో కార్మిక సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని చెప్పని ఈ సందర్భంగా ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.
ఏపీలో వైద్య కళాశాలల ఏర్పాటుపై మండలిలో మాటల యుద్ధం నెలకొంది. మండలిలో వైసీపీ నేతలపై మంత్రి సత్యకుమార్ విమర్శలు చేశారు. 100 ఎలుకలు తిన్న పిల్లి హాజయాత్రకు వెళ్లినట్టుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటు అంశంపై శాసనమండలిలో కూటమి ప్రభుత్వం వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నెలకొంది. 100 ఎలుకలు తిన్న పిల్లి హాజయాత్రకు వెళ్లినట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. అయితే మంత్రి హాజయాత్రను ప్రస్తావించడం పట్ల వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సత్యకుమార్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. హజ్ యాత్ర గౌరవం పెంచేలాగానే మంత్రి మాట్లాడారని వివరించారు. సత్యకుమార్ అన్నదాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. తన వ్యాఖ్యల పట్ల మండలిలో రగడ నెలకొనడం పట్ల మంత్రి సత్యకుమార్ స్పందించారు. తన వ్యాఖ్యల్లో తప్పు ఉందని భావిస్తే వెనక్కి తీసుకుంటారని వెల్లడించారు. మీరు ఈ ప్రభుత్వ కళాశాలని పీపీపీ మోడల్లో వెళ్తున్నారా? పూర్తిగా ప్రభుత్వమే ఈ మెడికల్ కళాశాల నిర్వహణ జరుగుతుందా? రెండే సూటి కోసం అధ్యక్ష. మాకు ఈ సభకు కూడా అంత సమయం లేదు. ఎస్ ఆర్ నో అంతే అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకే మంత్రి గారు. హిందీలో సామెత ఉంది అధ్యక్ష, చౌచూహా కాకే బిల్లి హజ్ నిక్లా అని. 100 ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్తం కోసం హజ్జుకు పోయిందట అధ్యక్ష. విధ్వంసం సృష్టించి 8,840 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 14 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలను ఛిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష హజ్ అనే పదం ఇక్కడ నాకు ఒక విషయం చెప్పండి అధ్యక్ష. ముస్లిం మైనార్టీలను నేను కోరుతున్నా ఈ సభా మాధ్యమంగా మీ మాధ్యమంగా హజ్ గురించి ప్రస్తావించడం అన్పార్లమెంటరీ అయితే నేను ఆ శబ్దాన్ని వెనక్కి హజ్ అనే పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అన్పార్లమెంటరీ అయితే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని రికార్డుని తొలగించమని కోరుతా ఉన్నాం. ప్లీజ్ తొలగించమని చెప్పు. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష ఇవాళ ముస్లింలను పేదరికం పైకి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారు. హక్కుల కోసం మాట్లాడుతుంది నరేంద్ర మోడీ గారు అధ్యక్ష. ఇవాళ దూదేకుల గురించి మాట్లాడుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళేంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతున్నది అధ్యక్ష హజ్ అనే పదం ఇక్కడ పార్లమెంటరీనా? నాకు ఒక విషయం చెప్పండి అధ్యక్ష. ముస్లిం మైనార్టీలను నేను కోరుతున్నా ఈ సభా మాధ్యమంగా మీ మాధ్యమంగా హజ్ గురించి ప్రస్తావించడం అన్పార్లమెంటరీ అయితే నేను ఆ శబ్దాన్ని వెనక్కి హజ్ అనే పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అన్పార్లమెంటరీ అయితే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. కూర్చోండి. అగ్రికల్చర్ మినిస్టర్ గారు వాడుకున్న పదాలు ఉన్నాయి వాడుకుంటూ మతాలను కానీ వ్యక్తులు కానీ మరి దూషిస్తూ మాట్లాడడం అనేది సమంజసం కాదు అధ్యక్ష. చెప్పనివ్వండి. నానా కూర్చోండి. నేను చెప్పింది అధ్యక్ష ఆయన నాయుడు గారు ఏ మంత్రి గారి పేరు పెట్టలేదు కదా. మాట్లాడమనండి. మతాలని దూషించామని రికార్డ్ అవుతుంది కదా. ఎక్కడ దూషించాం మతాలను చెప్పమనండి. చేద్దాం. ఎందుకంటే రికార్డులోకి వెళ్తుంది లేదా? అది ఏ మతాన్ని దూషించాం మేము? ఏ మతాన్ని దూషించాం అధ్యక్ష? లేదు ఉన్నట్టు చెప్తున్నారు. ఇదే సభలో అధ్యక్షుడు ఫరూక్ గారు షరీఫ్ గారు మాట్లాడారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదు. సీఎం చంద్రబాబు విమర్శ. మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుంది. మంత్రి నారా లోకేష్ వెల్లడి. దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులు రక్షించి ఉద్యోగులకు న్యాయం చేయకపోతే ఆందోళన తప్పదు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు హెచ్చరిక.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల కారణంగా ఆటో రంగం పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు. సిఐటి ఆటో వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు దోనెపూడి కాశీనాథ్ ఆవేదన. ఇవి అప్డేట్స్. నమస్తే.